సంఘకాలమైన సీఎల్కి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన నామానికి శ్రేష్టమైన నామానికి వేలాది తండ్రి, ఇంతవరకు పాటలను ఆరాధనలోను వాక్యంలోను మీరే తోడుగా ఉన్నారు తండ్రి. కంఠస్థ వాక్యంలో కూడా మీరే తోడుగా ఉన్నారు తండ్రి. యేసయ్యా, నేను వాక్యం చెప్పుచుండగా మీ పరలోక జ్ఞానంతో నింపమని యేసయ్యా అతి పరిశుద్ధమైన నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా మనం చెప్పుకున్న అంశం పేరు నీ బాల్యతనము లేనిదే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. అంటే ఏంటి అని తెలుసుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. పిల్లల ఒక విత్తనం నాటుచున్నప్పుడు అది వెంటనే మొక్కగా మారదు. అది చిన్న మొక్కగా ఉండి నీళ్లు పోస్తే తర్వాత పెద్ద మొక్కగా మారుతుంది. ముందు చిన్న మొక్కగా బయటకు వస్తుంది. ఆ చిన్న మొక్కను అప్పటి నుండే నీళ్ళు పోసి పెంచితే అది పెద్ద బలమైన చెట్టుగా మారుతుంది. అదే గింజ ఏళ్ల తర్వాత నీరు పెట్టినా ప్రయోజనం ఉండదు. అది అప్పటికే ఎండిపోతుంది. అలాగే మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే దేవునికి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం బలమైన చెట్టుగా మారుతుంది. అందుకే బైబిల్ చెబుతుంది, ఈ బాల్యదినములైతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోము. ఎందుకు చిన్న వయసులోనే దేవుని గుర్తు చేసుకోవాలి? మన హృదయం చిన్నప్పుడే పరిశుద్ధంగా ఉంటుంది. చిన్న పిల్లల హృదయం మంచి నేల లాంటిది. దేవుని వాక్యం పడితే బాగా పెరుగుతుంది. చిన్న వయసులోనే శిక్షణ బలంగా ఉంటుంది. సోమవారం నుండి శనివారం వరకు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు విద్య నేర్చుకుంటారు. దేవుని మార్గాలు కూడా చిన్న వయసులో త్వరగా నేర్చుకుంటారు. ప్రతిరోజు మానక తప్పక స్కూల్కి పంపిస్తున్న మీ పిల్లల్ని వారంలో ఒక రోజైనా సండే స్కూల్కి పంపించారా? పంపిస్తే ఏమవుతుంది? దేవుడు చిన్న పిల్లల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు. దేవుడు చిన్న పిల్లల ప్రార్థన ఆనందంతో వింటారు. ఈ రోజు మన లేఖన భాగంలో సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం నుంచి 25వ వచనం. మంచిదని ఎలా పెంచింది? హన్నా చిన్నప్పుడే తన కొడుకు సమూయేలును దేవునికి అప్పగించింది. హన్నాకు చాలా కాలం పిల్లలు లేరు. ఆమె దేవునికి ఏడుస్తూ ప్రార్థన చేసింది. దేవా, నీవు నాకు కుమారుడిని ఇస్తే నేను నీకు తిరిగి ఇచ్చేస్తానని ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నారు. సమూయేలును ఇచ్చారు. హన్నా సమూయేలును బాల్యం నుండే దేవుని మార్గంలో పెంచింది. సమూయేలు పెద్దవాడు అయ్యే వరకు ఆగలేదు. చిన్నప్పటి నుండే నేర్పించింది. సమూయేలు చిన్నప్పటి నుండి ఎలా ఉండేవాడు? యాజకుడు ఏలీకి సహాయం చేసేవాడు. దేవుని మందిరంలో సేవ చేసేవాడు. అబద్ధం ఆడేవాడు కాదు. వినయంగా ఉండేవాడు. దేవుని స్వామి వినేవాడు. మీరు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మొదటగా సమూయేలు ఎవరి కుమారుడు అనేది తెలుసుకుందాం. ఒక పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎల్కా. ఇతను మొరోహాము కుమారుడు. సమూయేలు మొదటి గ్రంథము 1వ వచనం 1వ అధ్యాయం.
ఇతనికి ఇద్దరు భార్యలు, ఒకరు హన్నా, రెండవది పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు. ఎల్కానా ప్రతి సంవత్సరం యెహోవాకు బలి అర్పించేది. ఇలా జరిగిన ప్రతిసారి తన భార్య అయిన పెనిన్నాకు ఆమె కుమార్తెలను పాలు వచ్చేది. కానీ ఎల్కానాకు హన్నా అంటే చాలా ఇష్టం. అందుకు ఆమెకు రెండు పాలు ఇచ్చుచు వచ్చెను. హన్నాకి పిల్లలు లేని కారణం బట్టి పెనిన్నా ఆమెని బాధపెడుతూ వచ్చింది. హన్నాకి పిల్లలు కోపం పుట్టించుచు ఉండెను. ఈ కారణాన్ని బట్టి ఎల్కానా బలి అర్పణ చేసినప్పుడెల్లా హన్నా భోజనం చేయక ఏడ్చేది. ఇలా ఉండగా హన్నా బాధను తట్టుకోలేక యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఏడ్చుచూ దేవునికి మొరపెట్టాను. తనకు ఒక కుమారుని అనుగ్రహించమని సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11 నుంచి 22 వచనం. 13 వచనం. పీసీసీ వచ్చి కంటిన్యూషన్ చేయాలి, పండుగ మేము చేయమన్నాం. చేరుగుడులు చేయమన్నాం. మేము సంఘం కొనుక్కొని చెప్తాము. ఇంకా డిస్కషన్ జరిగింది. చెప్తున్నా ఫోన్. తనకు కుమారుని ఇస్తే ఆ పిల్లవాడిని పాలు మానించే వరకు నా దగ్గర ఉంచుకొని పాలు తెచ్చిన తర్వాత నీ సన్నిధిలో నీ సేవకు ఇస్తా అని మొక్కుకుంది. అడిగిన విధంగా దేవుడు హన్నా మొర్రను ఆలకించి ఆమెకు కుమారుడిని అనుగ్రహించాడు. హన్నా దేవుడికి ఇచ్చిన మాట నిమిత్తం తన పెళ్లి అనుమతిలో సమూయేలుని ప్రవక్త అయిన ఏలీయా యొక్క విడిచిపెట్టేసింది. ఏలీయా గారు మరి